మనం చూసేది ఏది నిజం కాదు, అసలు నిజం ఇంకోటి ఉంది. ఏం నిజం రాది? ఒక సైంటిస్ట్ మన ఇండియాని నాసాలా డెవలప్ చేద్దాం అనుకున్నాడు. కానీ మన ఇండియన్స్ ఆ సైంటిస్ట్ ఏం చేశారో తెలుసా? ఎవరా సైంటిస్టు? ఏం చేశాడు అతను? నంబి నారాయణన్ గురించి. ఇస్రో టాప్ సైంటిస్ట్ ఈయన. 1994లో క్రయోజెనిక్ ఇంజన్ని ఆల్మోస్ట్ రెడీ చేశారు. ఆ టైంకి ఇంజన్ రెడీ అయ్యి ఉంటే ఇండియా టాప్ 1లో ఉండేది. తర్వాత ఏమైందిరా? అతన్ని జైల్లో పెట్టారు. మేబీ అతను కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అని బయట పెట్టాడా? అతను ఏ తప్పు చేయలేదు, కానీ స్పై అని దేశద్రోహి అని జైల్లో ఉండేలా చేశారు. ఏం చేయకపోతే ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ మ్యాటర్ ఏంటి? ఏమీ లేవు. దేశద్రోహి అని మీడియా పోర్ట్రే చేయడంతో అవన్నీ అతని కెరియర్ని ఎండ్ చేసేసారు. ఈ క్రయోజెనిక్ ఇంజన్, ఈ సైంటిస్ట్ ఇంకా మన ఇండియా ఎదగడం కొంతమందికి నచ్చలేదు. అందుకే అతని కెరియర్ని క్లోజ్ చేసేసారు. అవునా? ఆ తర్వాత సిబిఐ ఇతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆల్సో సుప్రీం కోర్టు 50 lakhs కాంపన్సేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. అయ్యో పాపం కదరా. కానీ గౌరవం 30 ఏళ్ల కష్టం వెనక్కి తీసుకురాలేరు కదా. ఈయనలాగా మన దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉండడమే చాలా తక్కువ. అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే మన దేశానికి అస్సలు మంచిది కాదు.